బాగున్నారు? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. ముందుగా శ్రీదేవి ముచ్చట ఛానల్కి స్వాగతం. చూడండి, పాయ కర్రీ అయితే చేయబోతున్నాము. పాయాకి కుక్కర్ అయితే పెట్టుకోవాలండి. కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం చెక్క లవంగాయలు అవి వేసుకుందాము. అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. సో ఫస్ట్ చెక్క అది లవంగాయలను మరాఠీ ముగ్గు ఉంటే వేసేసాము. సో ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. సో కస్తూరి మేతి ఉల్లిపాయలు అన్నీ వేగనిద్దామండి ఒకసారి. చూడండి, ఉల్లిపాయలు అయితే వేగాయి. ఇప్పుడు మనం పాయ అయితే వేసేసుకున్నాము. సో ఇవి కొంచెం అట్లా ఉల్లిపాయలు ఒకసారి కలిపెట్టుకున్నామండి. సో చూడండి, ఒకసారి తిండి పైకి కలిపేస్తున్నాము. కొంచెం అట్లా ఆయిల్లో పెట్టి మగ్గనిద్దాము. ఆయిల్ అయితే మగ్గింది కదా. సో ఇప్పుడు మనం ఉప్పు, పసుపు, కారం, ధనియా పొడి అన్నీ వేసేసుకుందాము. వేయండి అట్లా. చూడండి, అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు. ఒకసారి కలిపేయండి. సో ఇప్పుడు మనం మసాలాలు వేసుకున్నామండి. జీడిపప్పు, బాదం పప్పు, కొబ్బరి, చిన్నులపాయలు, అలాగే పెద్ద ఉల్లిపాయ అన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నాను. వేయండి అత్తయ్య. సో ఈ మసాలా అంతా వేసేసుకుందాము. చూడండి, ఇంకా సోపు ఈ కర్రీలో మనకి మెత్తల ముక్కలు ఉండవు కదా, ఓన్లీ బోన్సేనా. అప్పుడు మన మసాలా కొంచెం గ్రేవీలా చేసుకోవచ్చు. గ్రేవీ లాగానే చేస్తుంది. కొంచెం మిగిలింది, ఇది కూడా వేస్తున్నాను. ఎక్కువ అవుతుందేమో అని కొంచెం తీసి పక్కన పెట్టాము. సో సరిపోతుందండి. ఇంకా కొంచెం మనం అట్లా పచ్చి వాసన పోయేలాగా ఒక నిమిషం అలా ఉంచుకున్నాము. ఒక నిమిషం అలా దింపేసి మళ్ళీ వాటర్ వేసుకున్నాం. ఓకే. చూడండి, మసాలా అయితే మగ్గింది. సో మనం వాటర్ అయితే వేసుకున్నాము ముక్కలు మునగా. సో చూడండి, ముక్కలు మునగా అయితే వాటర్ పోస్తాను. కారం, ఉప్పు అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాం. సో ఒక 5 విజిల్స్ వచ్చినాక సిమ్లో ఒక పావు గంట సేపు అలాగే ఉంచుకున్నామండి. పావు గంట సరిపోతుంది అత్తయ్య? మనం ముక్కలు ఉడకాలి కదమ్మా. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక పావు గంట, అరగంట అలా ఉంచుకొని ఓకే తర్వాత చూద్దాము మనం. సో హాఫ్ అన్ అవర్ పైనే అయింది. సో ఇప్పుడైతే మూత తీస్తున్నాను. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి ఇది ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. అత్తయ్య ఒకసారి కలబెట్టండి అత్తయ్య. బా చూడండి, అసలు మంచి స్మెల్ వచ్చింది మూత దిగానే. సో అంతేనండి, పుదీనా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి తీసుకున్నాం కదా. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.